హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, అన్న సెంటర్ వైజ్ డీటెయిల్స్ వచ్చాయి, సెంటర్ వైజ్ పీడిఎఫ్స్ వచ్చాయి, సెంటర్ వైజ్ అనాలిసిస్లు వచ్చాయి. అన్న మీరు ఏం రిప్లై ఇవ్వట్లేదు, వాట్సాప్లో మాకు అప్డేట్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో మీ అందరిని ఉద్దేశించి ఎవరైతే మన jaypalanడి.comలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఏదైనా సరే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను jaypalanడి.comలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తానని చెప్పాను. అదేవిధంగా చేస్తూ ఉన్నాను. ఈ వెబ్సైట్కి సంబంధించి నేనేం అప్డేట్ చేశాను అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎంతసేపు మీరు సొంతగా ప్రమోషన్ చేసుకుంటున్నారు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. కాబట్టి నేను దీనిపైన మీకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు నేను అప్డేట్ ఇవ్వలేకపోతున్నానంటే, కోర్టులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అది రకరకాల మలుపులు అయితే తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు కూడా స్టిల్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగానే ఒక డాటా వచ్చింది తప్ప అది ఫైనల్ అయిందా ఫైనల్ కాదా అనేది కూడా తెలియదు. సో ఎందుకంటే మీరు మీ సైడ్ ఒక్క సైడ్ ఆలోచిస్తున్నారు, బట్ యాజ్ ఎ యూట్యూబర్స్గా మేము ఎన్ని ఆలోచించాలంటే వేరే స్టేట్లో పరిస్థితి ఏంటిది, సుప్రీంకోర్టులో కేసెస్ ఏంటిది, ఇంతకుముందు హైకోర్టులో చేసిన కేసుల పరిస్థితి ఏంటిది, సిబిఐ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు ఐఐటి మద్రాస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్రాఫ్ అనాలిటిక్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఇవాళ ప్రతి ఒక్క దానిపైన మేము కన్క్లూడ్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయాల్సిందే. సో అందుకని చెప్పేసి దీనిపైన ఓకే ఈ ర్యాంకులు ఫిక్స్, ఇక మారవు, ఇక అసలు ఈ ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది, కొన్ని కరెక్షన్స్ అయితే జరిగినాయి, కరెక్షన్లో కొంతమంది డిబార్ చేశారు, కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు, కొన్ని సెంటర్లో ఎగ్జామ్ పెట్టారు, ఇక కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి, ఇక కోర్టు కేసు లాంటివి ఏం లేవు అనేంత వరకు కూడా ఇది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు నేను చెప్పే కటాఫ్లు కావచ్చు, మిగతా వాళ్ళు చెప్పిన కటాఫ్స్ కావచ్చు, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు నేను ఇప్పుడు మాట ఇచ్చేసి 500 మార్కులు బల్ల గుద్ది చెప్తే నేను ఖచ్చితంగా తెలంగాణలో ఓపెన్ వాళ్ళకు సీట్ వస్తుందని చెప్పేసి చెప్పగలుగుతా. కానీ అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పలేకుంటున్నాం, ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వట్లేదు అని అంటే నాకే క్లారిటీ లేనప్పుడు నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నా. అయినా కొంత క్లారిటీ వచ్చింది ఇవాళ నేను చేసినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంభాషణ, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మీకు చాలా విషయాలు నేను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే దీనిపైన అంత కంటెంట్ సెర్చ్ చేసి మీకు ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. exams.nta.ac.inలో మనకైతే సెంటర్ వైజ్ రిజల్ట్ ఇచ్చారు. ఈ సెంటర్ వైజ్ రిజల్ట్లో మొత్తం మన దేశంలో అంటే ఇండియాలో ఉన్న సెంటర్స్తో పాటు మిగతా కొన్ని కంట్రీలలో జరిగినటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వీళ్ళకి సంబంధించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ సెంటర్లో సెంటర్ కోడ్ ఏంటిది, ఆ సెంటర్ ఏ ఏరియాలో ఉంది, సెంటర్ నేమ్ ఏంటిది, ఆ సెంటర్ పైన క్లిక్ చేసినప్పుడు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ వస్తుంది. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇదంతా కూడా చేశారు. ఇది అందరికీ తెలుసు. మీరు మీ సెంటరే డౌన్లోడ్ చేస్తుంటారు, ఓన్లీ మీ స్టేటే డౌన్లోడ్ చేస్తుంటారు. నేను ఎన్ని చేస్తుంటానో తెలుసా? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా 4750 పీడిఎఫ్ ఫైల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ పీడిఎఫ్ ఫైల్స్ని ఎక్సెల్కి కన్వర్ట్ చేయాలి, ఎక్సెల్ నుంచి రిపోర్ట్స్ చేయాలి. ఇదంతా అంత ఈజీ కాదు. సో దాని తర్వాత నిన్న ఆన్లైన్ లైవ్లో కూడా చెప్పాను. దీని తర్వాత నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. అసలు ఎన్టీఏ ఇచ్చినటువంటి జూన్ 5th రోజు ఒక డాటా ఇచ్చింది, ఆ డాటాకు ఇక్కడికి ఎందుకు సింక్ కావట్లేదు, మరి మనం చేసిన రిపోర్ట్ రాగా వాళ్ళు చేసిన రిపోర్ట్ రాగా అని చెప్పేసి నేను దీనిపైన చాలా వర్కౌట్ చేశాను. సో మొత్తం కన్క్లూజన్ ఏంటంటే, స్టేట్ వైజ్ కౌంట్ ఏదైతే ఇచ్చారో స్టేట్ వైజ్ కౌంట్ ఇచ్చినప్పుడు ఒరిజినల్గా వాళ్ళు ఏ స్టేట్కి అయితే చెందుతున్నారో ఆ స్టేట్ నుంచి ఎంతమంది అప్లై చేశారు ఎగ్జామ్ సెంటర్. ఎందుకంటే తెలంగాణ నుంచి అప్లై చేసిన క్యాండిడేట్ రాజస్థాన్లో ఎగ్జామ్ రాయొచ్చు, రాజస్థాన్ నుంచి అప్లై చేసిన క్యాండిడేట్ తెలంగాణలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ కొంత మిస్ మ్యాచ్ అయ్యింది. ఎందుకంటే June 4th రోజు రిలీజ్ చేసినటువంటి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మనకు ఒక కంక్లూజన్ అయితే వస్తుంది. ఒకసారి మీకు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయొద్దండి, ఎంతవరకు చూస్తేనే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుంది.
చూపిస్తుంది ఏంటి జరుగుతుంది అనేది. ఇక్కడ June 4th రోజు మనకు ఎన్టీఏ డిక్లేర్ రిజల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఏ స్టేట్ నుంచి ఇంతమంది అప్లై చేశారు ఏంటి, దీనికంటే ముందు అంటే రీనీట్ బిఫోర్ కదా, అంటే మనకు 39 మెంబర్స్ అప్లై చేసినప్పుడు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, వాటికి సంబంధించి స్టేట్ వైజ్గా కౌంట్ ఇచ్చింది. మరి ఈ స్టేట్ వైజ్గా కౌంట్ ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఏదైతే పీడిఎఫ్లు ఇచ్చారో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్కి మ్యాచ్ కావాలి కదా. ఎందుకు మ్యాచ్ కావట్లేదంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఏపీకి సంబంధించిన ఏపీ స్టూడెంటే కానీ రాజస్థాన్లో ఎగ్జామ్ రాయొచ్చు. సో కాబట్టి ఆయన రాజస్థాన్లో పడ్డప్పుడు కౌంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. మరి రాజస్థాన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఏపీలో ఎగ్జామ్ రాయొద్దని రూల్ ఏం లేదు కదా, ఏపీలో ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ సెంటర్ వైజ్ కౌంట్కును ఇటు ఈ స్టేట్ వైజ్ కౌంట్లో కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. దాంట్లో ఎక్కువ మొత్తంలో కొంత రాజస్థాన్ బీహార్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీహార్ వాళ్ళు రాజస్థాన్లో మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి సో అక్కడే కోచింగ్ తీసుకొని అక్కడే ఎగ్జామ్ రాద్దాం అనుకోవచ్చు. కాబట్టి మనం దాంట్లో తప్పుపడ్డానికి తెలియదు. సో ఇదంతా కూడా ఈ అనాలిసిస్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో నాకు చాలా పోస్టులు వచ్చాయి. సో ఈ పోస్టులు కూడా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌటు, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా ఇదంతా సుత్తి ఎందుకు కట్ ఆఫ్లే చెప్పొచ్చు. కట్ ఆఫ్వే చెప్పే ముందు నేను పదే చెప్తున్నాను, ఏదో గుడ్డిగా రఫ్గా ఇచ్చేసి 500 మార్కులకు తెలంగాణలో సేఫ్, 600 మార్కులకు ఏపీలో సేఫ్ అని చెప్పొచ్చు. కానీ నేను ఎందుకు చెప్పట్లేదంటే ఫస్ట్ ఈ యాక్టివిటీ జరుగుతుంది, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది, కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇది సింగిల్ డైరెక్షన్ వెళ్ళట్లేదు, అది రీనీట్కి ఒక దారి తీసే డైరెక్షన్లో వెళ్తుందా, లేకపోతే కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, అసలు కోర్టు ఏం చెప్పబోతుంది, పిటిషనర్స్ ఎంత స్ట్రాంగ్గా వాదించబోతున్నారు. ఇవాళ మనం ఒకటి అనుకుంటే రేపు ప్రొద్దున ఇంకోటి అవుతుంది. కాబట్టి ఇవాళ మనం ఏదో కట్ ఆఫ్ ఊహించుకొని పెట్టేసుకుంటే రేపు ప్రొద్దున జరగకపోతే మళ్ళీ సఫర్ అయ్యేది మనమే. కాబట్టి ఈ జనరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానిపైన కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఒకసారి ఇది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలలో 681, 720, 439, 438, 253 ఇలా సిమిలర్గా మార్కులు వచ్చినాయని. సో కొంతమంది ఇక్కడ ఒక సెంటర్ ఉందండి, ఈ సెంటర్లో కూడా కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వాటిని కూడా మనం నమ్మడానికి లేదు. ఇక్కడ రీ ఎగ్జామ్ డేట్ అని ఉందండి, చూసాడు, ఇది రీ ఎగ్జామ్ డేటు. మరి ఇక్కడ ఈ సెంటర్ కోడ్ ఏముంది, 23079 ఉంది, 23079 ఉంది. సో అలాంటప్పుడు కొన్ని సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే అసలు ఈ సెంటర్లు ఇంతమంది అప్లై చేయలేదు, చాలా తక్కువ మంది అప్లై చేశారు. ఈ సెంటర్ కోడ్ ఉంది కదా 2307992, అసలు ఈ సెంటర్ కోడ్ ఉందా? సో సెంటర్ కోడ్ ఉందా లేదా అనేది ఒకసారి మీకు నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ఈ రేపు ప్రొద్దున ఎన్టీఏ దీనికి సంబంధించి అన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచించినప్పుడు ఇక్కడ మరి ఎగ్జామ్ వీళ్ళు రాశారు, ఈ సెంటర్ కోడ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది రీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సో కాబట్టి వాళ్ళని ఏం చేశారు అంటే ఇంకొక పీడిఎఫ్లు కూడా ఇచ్చింది, రీనీట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళని మళ్ళీ మేము తీసుకెళ్ళేసి వాళ్ళ ఒరిజినల్ సెంటర్లో ఉన్న డేటా కానీ చూపించాము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో అదొకటి, అంటే అందుకే కొన్ని సెంటర్లలో కౌంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 703 మార్క్స్ ఎందుకు అయినాయి అని చెప్పేసి అది కూడా గజీదాబాద్ ఉత్తర ప్రదేశ్లో ఒక సెంటర్లో ఎలాంటి అలిగేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ 180 మైనస్ మార్క్స్ వచ్చినాయి, ఇదేలా వచ్చిందని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ సోషల్ మీడియాలో. సో ఇంకొకటి ఇంతకుముందు చెప్పాను నేను, ఇది ఏ సెంటర్ అంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే లక్షద్వీప్లో 181 మెంబర్స్. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అనేది చెక్ చేసుకుంటే, ఎగ్జామ్ అపియర్ అయిన వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే 307 మెంబర్స్ ఉంది, క్వాలిఫైడ్ వచ్చేసి ఇంత ఉంది. మరి దీనికి సంబంధించిన కౌంట్ ఇలా ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. అది ఇంతకుముందు చెప్పాను అండి కొన్ని సెంటర్లలో. సో ఇంకా కొన్ని సెంటర్లలో 650 అంటే ప్రతి సెంటర్కి సంబంధించి ఎస్పెషల్గా ఢిల్లీ పబ్లిక్ స్కూలు లో మనకు 650 ఎబో వచ్చిన వాళ్ళు ఈ సెంటర్ నుంచి వెళ్ళి 4%, నెక్స్ట్ వచ్చి రాజ్కోట్ నుంచి 5%, నెక్స్ట్ అహ్మదాబాద్ నుంచి 3%, ఈ విధంగా ఉన్నాయి. ఎక్కువ పర్సంటేజ్లు ఏదైతే మనకు అనుకుంటున్నామో సో ఇలాంటి కొన్ని సెంటర్స్ని వీళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ చాలామంది కూడా ఎక్కడెక్కడ డౌట్లు ఉన్నాయో ఇలా రౌండ్ అప్ పెట్టేసి ఇలా చేశారు. సో ఇది ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాస్తవానికి ఇప్పుడు రేపు ప్రొద్దున మనకు కోర్టులో జరిగే విషయాలు అంటే మనం అక్కడ లాయర్లము కాదు, అక్కడ జడ్జిలము కాదు, అక్కడ పిటిషనర్స్ కాదు. సో మనకు
సంబంధం లేదనుకోవద్దు. ఎందుకనంటే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో జరిగే ఈ విషయాన్ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉండి ఉంటుంది, లాయర్స్ దగ్గర, ఆ పిటిషన్స్ దగ్గర. సో ఇప్పుడు ఎన్టీఏ 180 -180 మార్కులు ఎందుకు వచ్చినాయి? ఒక సెంటర్లో ఇంతమంది స్టూడెంట్స్ అపియర్ అయినప్పుడు మీరు ఎంతమంది ఇచ్చారు? దీనికి ఎన్టీఏ కరెక్ట్గా సమాధానం చెప్పినట్లయితే పర్ఫెక్ట్గా డాటా ఉన్నట్టే. లేదు దీంట్లో మళ్ళీ పర్ఫెక్ట్గా డాటా లేదు, మళ్ళీ దీన్ని రీఅనాలిసిస్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కోర్టు ఏమని చెప్పింది అనుకోండి, ఇది మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. లేదు ఎన్టీఏ పర్ఫెక్ట్గా ఉంది, ప్రతి దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ఎన్టీఏ ప్రతి దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఆన్ ది స్పాట్లో అని చెప్పేసి అనుకుంటే రేపే ఈ కంక్లూజన్ అయితే రావచ్చు. సో ఇది జరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఒకసారి పీడిఎఫ్లో ఉన్న డాక్యుమెంట్స్ బయటకు వస్తేనే ఇన్ని రకాల క్వశ్చన్స్ మామూలుగా సోషల్ మీడియా నుంచి వచ్చినాయి. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న 38 పిటిషనర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఎన్టీఏ తరపున కావచ్చు, అదేవిధంగా జడ్జి కావచ్చు, ఇలా ఇన్ని క్వశ్చన్స్ మధ్య వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది ఒక క్వశ్చన్ మార్క్. అది నాకైతే అనిపిస్తుంది. మీకు మండే రోజు ఇది ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా అనేది నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను జస్ట్ మిమ్మల్ని అభిప్రాయం ఒకటే అడుగుతున్నాను. సో ఇది బయట వాస్తవానికి జరిగేటువంటి పరిస్థితి. ఇక నేనేం చేశాను, సోషల్ మీడియా అకౌంట్, టెలిగ్రామ్ అకౌంట్స్, రకరకాల రిపోర్ట్స్, రకరకాల అనాలిసిస్లు అన్నీ తీసేసుకొని నేను కూడా కొంత డాటా అయితే చేశాను. మామూలు డాటా కాదండి, 4750 సెంటర్స్ పీడిఎఫ్ డాటా డౌన్లోడ్ నాకు ఏవైతే సెంటర్ డౌట్ ఉన్నాయో వాటిని కూడా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా రకరకాల రిపోర్ట్స్ అయితే చేశాను. సో అది నాకు నిన్న రిపోర్ట్స్ చేసేసరికి చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఈ అపియర్ లిస్టు కొన్ని ఇక్కడ మ్యాచ్ కావట్లేదు, నేనైనా తప్పు చేశాను అనుకున్నాను. స్టిల్ నేను చెప్పేటువంటి డాటాలు ఎక్కడైనా మిస్ మ్యాచ్ ఉంటే నాకు చెప్పండి, అన్న మీరు ఈ విషయంలో తప్పు చేశారు, ఈ విషయంలో రాంగ్ వచ్చిందంటే డెఫినెట్గా దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకొకటి అంటే ఓపెన్ 4750 పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి, సింగిల్ ఫోల్డర్లో ఉన్నాయి. మీరు డాటా అనలిటిక్స్ కనుక ఎవరైనా ఉంటే ఇది ఎక్సెల్కి ఎట్ ఏ టైం నాకు కన్వర్ట్ చేసి ఇస్తా అంటే నేను ఈ డేటా కూడా మీకు షేర్ చేస్తాను. నాకు మెయిల్ ఐడిలో మెయిల్ చేయండి. సో మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే పబ్లిక్ డేటా, దీంట్లో ఎవరు ఏం చేయడానికి లేదు కాబట్టి పబ్లిక్ డేటా మొత్తం డౌన్లోడ్ చేసిన సింగిల్ ఫోల్డర్లో ఉంది. మీరు వాళ్ళని చేస్తా అంటే మీకు నేను పంపిస్తాను, నాకు ఎక్సెల్ షీట్ చేస్తే ఇంకా మరిన్ని రిపోర్ట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఏవైతే ఈ విధంగా పీడిఎఫ్లో వచ్చిన డేటా ఉంటుందో ఆ పీడిఎఫ్లో వచ్చిన డేటా అంతా కూడా మనం ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకోవడం, ఏపీ డేటా ఇలా రకరకాలుగా మనము చేయడం జరిగింది. సో దీంట్లో చాలా రిపోర్ట్స్ చాలా రకాలుగా చేసిన తర్వాత ఇదంతా కూడా తీసుకొచ్చేసి ఇదే స్టేట్ ర్యాంక్స్ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మార్కులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కదా, ఏపీ నుంచి ఎన్ని మార్కులే కదా మనకు మెయిన్గా. సో ఈ మార్కులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆ మార్కులే రేపు పొద్దున స్టేట్లో వస్తాయి కాబట్టి నేను అదే స్టేట్ ర్యాంక్ అనుకొని స్టేట్ ర్యాంక్ లాగా క్రియేట్ చేశాను. సో స్టేట్ ర్యాంక్ లాగా క్రియేట్ చేయడానికి మీరు ఏ బేస్ చేసుకున్నారు అంటే, సో ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ బేసిస్ అంటే మనకు ఏపీ నుంచి ఇక్కడ ఎవరైతే టాపర్స్ ఉన్నారో టాప్ మార్కుని మొత్తము నేను డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్టేట్కి 1 to 3 ర్యాంక్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాను. 1 to 3 ఈ విధంగా నేను ఏపీకి తెలంగాణకి రెండింటికి ఇచ్చేసాను. సో మొత్తము ఇక్కడ చెక్ చేసుకుంటే ఎన్ని స్టేట్ ర్యాంకులు వచ్చినాయంటే మనకు చెక్ చేసుకుంటే మనకు -89 వరకు వచ్చేసింది. 63,846 వచ్చినాయి. సో ఇక్కడ వరకు స్టేట్ ర్యాంకు ఏపీకి సంబంధించి వచ్చినాయి. అంటే మరి అట్లాంటప్పుడు నువ్వు ఎలా జడ్జ్ చేయగలుగుతావు అన్న? 715 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ కూడా నువ్వు ఎలా జడ్జ్ చేయగలుగుతావు? స్టేట్ ర్యాంక్ 5 వస్తుందా, 6 వస్తుందా, లేకపోతే 16 వస్తుందా? నేను అందుకే ఏం చెప్తున్నానంటే మార్కుల్ని డైరెక్ట్గా డిసెండింగ్ ఆర్డర్ చేశాను. లీస్ట్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని కొంత అనాలిసిస్ చేశాను, పర్ఫెక్ట్గా చేయట్లేదు అనేది నాకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు కొంతవరకు అవగాహన కల్పించాలి. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ నిజంగానే ఏపీ తెలంగాణలో పెరిగిందా లేదా అనేది కూడా మీకు అవగాహన కల్పించాలి. కాబట్టి నేను
ఏపీలో ఎన్ని సెంటర్స్ అవుతున్నాయో అన్ని సెంటర్ల పీడిఎఫ్లు తీసుకొని వచ్చిన మార్కులు తీసుకొని డిసెండింగ్ చేసేసాను. తెలంగాణలో ఎన్ని పీడిఎఫ్స్ అవుతున్నాయో అన్ని రకాల పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని అది కూడా నేను ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని స్టేట్ ర్యాంకులు జస్ట్ చేశాను. ఈ స్టేట్ ర్యాంకులు చేసిన తర్వాత మన వెబ్సైట్లో ఇది అప్లోడ్ చేశాను. స్టేట్ ర్యాంకుల కిందనే నేను అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఈ సైట్లో అప్లోడ్ చేయడం వల్ల మాకేంటి ఉపయోగం అనుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని అనుకున్నా సరే అన్నా జయపాలన్నా ఇది ఒక చెత్త వెబ్సైట్, దీనివల్ల ఉపయోగం లేదు, దీన్ని మీరు చేసుకోమంటే నేనేం చేయలేను. ఎందుకంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరందరూ కూడా, ఎందుకంటే చేసుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని పర్ఫెక్ట్గా మీ నాలెడ్జ్ కోసం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, నేను దీన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను. ఇప్పుడు జస్ట్ స్టేట్ ర్యాంకుల వరకే, అది అఫీషియల్గా ఇచ్చిన స్టేట్ ర్యాంకులు కాదు. నేను మట్టికే ఈ స్టేట్ ర్యాంకులకు సంబంధించి ఈ లిస్టు తయారు చేశాను. అంటే ఇది రేపొద్దున అఫీషియల్గా మళ్ళీ కొంత తేడా అయితే ఉండొచ్చు. కాబట్టి నేను చేసినటువంటి ఏదైతే స్టేట్ ర్యాంకులో దానికి అనుగుణంగా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక్కొక్క మార్కు పైన ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 720 పైన ఎంతమంది ఉన్నారు, 600 నుంచి 720 బ్యాండ్ మధ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఒక అవగాహన కల్పించడానికి అని చెప్పేసి ఆ రిపోర్ట్ను మన jaypalanreddy.comలో అప్లోడ్ చేయడం జరిగింది. సో అది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో ఇది ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో ఒక స్టేట్ ర్యాంక్సే కాదు, ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ వస్తాయి, రేపు రోజున అప్లికేషన్ చేస్తారు, అప్లికేషన్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత రౌండ్ 1 వస్తుంది, రిపోర్టర్స్ వస్తుంది, నాట్ రిపోర్టింగ్ వస్తుంది, సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇలా రన్నింగ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ రన్నింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్సైట్లో అప్లోడ్ చేయబోతున్నాం. కాబట్టి మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఏపీకి సంబంధించినటువంటి మార్కులు బేస్ చేసుకొని, తెలంగాణకు సంబంధించినటువంటి మార్కులు బేస్ చేసుకొని స్టేట్ ర్యాంక్స్ అనుకొని నేను ఒక లిస్ట్ తయారు చేశాను. ఆ లిస్ట్ జస్ట్ అవగాహన పెంచడానికే. అయితే ఈ స్టేట్ ర్యాంకులు ఎక్కడ ఉంటాయంటే మనకు ఆల్ ఇండియా ఎంసీసీ అని చెప్పేసి ఉంది. ఈ వెబ్సైట్లో మనకు ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీలో ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 24 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 24 సెలెక్ట్ చేసుకొని టీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 600 ఎంటర్ చేస్తున్నానండి. 600 ఎంటర్ చేసి కేటగిరీ ఆల్ పెట్టేసండి. ఎందుకంటే ఏ కేటగిరీ అనేది మనకు డాటా లేదు, ఏపీ అయినా తెలంగాణ అయినా సరే ఆల్ పెట్టేసుకోండి. ఆల్ ఇండియా ర్యాంక్ లేదు, రూల్ నెంబర్ లేదు, నేమ్ లేదు, జెండర్ లేదు, క్యాస్ట్ లేదు. ఈ విధంగా చెక్ చేసుకుంటా ఉంటే మనకు తెలంగాణలో అప్ టు 620 వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 1119 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇది జస్ట్ చూసుకోవడానికి. కానీ నేనేం చేశానంటే మన వెబ్సైట్లో మార్క్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది. ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది. ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించి కట్ ఆఫ్స్ ఒక ఓపెన్ కేటగిరీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఏపీది ఎక్స్ప్లెయిన్. ఓపెన్ కేటగిరీ ఎందుకనంటే ఓపెన్ కేటగిరీ అనేది తెలిస్తే తప్ప మిగతా కేటగిరీస్ మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి నేను ఓపెన్ కేటగిరీ పైన మీకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు అక్కడ తెలంగాణకు సంబంధించి టీఎస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని ఉంది, అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ ర్యాంకు 2 మార్క్ అని అడిగింది. ఫ్రమ్ మార్కు 2 మార్కు అంటే గత సంవత్సరంలో 2023లో ఓపెన్ కట్ ఆఫ్ మార్క్ ఎక్కడ ఆగింది, అది 450 దగ్గర ఆగింది. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే 720, ఇది స్టేట్ ర్యాంక్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో నుంచే ఇది ఈ మెరిట్ లిస్టుకు సంబంధం లేదు, మెరిట్ ర్యాంక్కి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, మెరిట్ లిస్ట్ వేరు, మెరిట్ ర్యాంక్ వేరు. ఇది స్టేట్ లిస్టు, స్టేట్లకి వెళ్ళి తీసుకుంటున్నాను. ఆ లిస్ట్ని మార్క్ వర్సెస్ ర్యాంకుతో కంపేర్ చేయండి. 450 నుంచి 720. 450 ఎందుకు తీసుకున్నానంటే లాస్ట్ ఇయర్లో 2023లో 450 కట్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి ఆ 23లో 450 నుంచి 720 మధ్య ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఆ కౌంట్ ఒకసారి చెక్ చేస్తున్నాయి అకార్డింగ్ టు 2023 ఇయర్ ప్రకారంగా. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 2023లో ఎంతమంది ఉన్నారు, 4319. అంటే ఆల్మోస్ట్ ఒక 4000 మెంబర్స్ వరకు వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నారు. అప్పుడు వచ్చిన స్టేట్ లిస్ట్ ప్రకారంగా 4000 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్ జోన్లోకి వచ్చారు ఎప్పుడు 23 ప్రకారంగా. మరి ఇప్పుడు ఇదే కౌంటు మనము మరి వాళ్ళంతా సేఫ్ జోన్లో అంటే ఇక చెక్ చేసుకుంటే 7800 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా సేఫ్ జోనా? నో. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి కంపేర్
చేసుకుంటే కొంత సిమిలారిటీ ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే సిమిలారిటీ లేదు, అంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఇప్పుడు సేఫ్ జోన్ ఎంతవరకు చూడొచ్చన్నా మరి మీరు ఇచ్చిన దాని ప్రకారంగా. సో ఇక్కడ నేనేమంటుంటే 500-600 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి 2023లో 4300కి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5000 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పగలుగుతా కొంతవరకు. సో మరి 5000 మెంబర్స్ ఎక్కడి వరకు ఉన్నారంటే ఆ కౌంట్ ఎక్కడ కనిపించిందంటే నాకు 500 నుంచి 720 చెక్ చేస్తున్నాను. 500 నుంచి 720 చెక్ చేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసినప్పుడు నాకు ఎక్కడ కనిపిస్తుందంటే మనకు 24లో కనుక చెక్ చేసుకుంటే 4465. సో ఇక్కడ అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇంతకుముందు ఏం చెప్పారు, 4000 అని చెప్పారు. 3900 వరకు వచ్చేసిందని కదా. సో దీనికి దాదాపుగా 500 అంటే ఆల్మోస్ట్ 4500, ఇంకొక 495 కూడా వద్దు. ఎందుకంటే కొద్ది సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి, నేను పెరిగిన సీట్లను ఉద్దేశించి చెప్తున్నాను. 500-600 సీట్ల దాకా పెరుగుతున్నాయి కాబట్టి సో ఈ కట్ ఆఫ్ అంటే అప్ టు 5000 వరకు కొంత వచ్చినా కూడా రావచ్చు అనిపిస్తుంది. ఓకే 700 అయితే వచ్చేసింది. నాకు తెలిసి తెలంగాణలో అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఒక 495 నుంచి 495 ఓపెన్ కట్ ఆఫ్ 490 నుంచి అప్ టు 500 వరకు ఉండొచ్చండి ఓపెన్ కట్ ఆఫ్. ఇది ఎలా చెప్పాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది క్యాలిక్యులేషన్ వేసుకొని చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్లో ఏ మార్కు నుంచి ఏ మార్కుకి ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అప్పుడు కాలేజీలో కట్ ఆఫ్ అయిన మార్కు నుంచి 720 మధ్య ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, దాన్ని బేస్ చేసుకొని మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఇన్ డీటెయిల్కి వెళ్తే స్టేట్ లిస్టు ఉంటుంది, స్టేట్ లిస్ట్తోనే కంపేర్ చేయండి. మెరిట్ లిస్ట్ వేరు, ఫైనల్ మెరిట్ లిస్ట్ వేరు, మెరిట్ ర్యాంకులు వేరు. సో కాబట్టి మీరు దాంతో కంపేర్ చేయకండి, ఇక్కడ ఉన్న మార్కులతో కంపేర్ చేయండి. ఈ మార్కులతో కంపేర్ చేసిన తర్వాత నేను కన్క్లూడ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే తెలంగాణలో ఓపెన్ కట్ ఆఫ్ మేబీ 495 నుంచి 500 మధ్య ఉండొచ్చు. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు కొంతవరకు సేఫ్ అనేది చెప్పగలుగుతున్నాను. మరి ఇప్పుడు ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, వీళ్ళ కట్ ఆఫే దాదాపుగా 50 మార్క్స్ పెరిగింది కదా. 450 నుంచి 500 అయితే ఒక 50 మార్క్స్ పెరిగింది కదా. మీ కేటగిరీలో లాస్ట్లో ఎంత కట్ ఆఫ్ అయిందో అక్కడి నుంచి ఒక 40-50 మార్క్స్ యాడ్ చేసుకోండి. అది మేబీ అంటే అంత ఉంటే మనం సేఫ్ అనుకోండి. ఓకే, ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక అన్న ఏపీ విషయానికి వచ్చేసండి. ఏపీకి సంబంధించి కూడా చెప్పాను. ఏపీకి సంబంధించిన మార్క్ లిస్ట్ మొత్తం సెంట్రల్లో మార్క్ లిస్ట్ తీసేసుకొని మార్కులు డిసెంట్లో పెట్టేసుకొని నేనే వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చేసాను. ఆ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ ఏయూలో 2 రీజియన్స్ ఉంటే అక్కడ మనకు 550 నుంచి 720, ఎందుకంటే ఆల్మోస్ట్ 550 కట్ ఆఫ్ అనేది 2023లో జరిగింది. మరి 2023లో జరిగినప్పుడు అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 2400 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 5000 మెంబర్స్ ఉన్నారు. డబుల్ కౌంట్ ఉందండి. తెలంగాణ కంటే ఇంకా కొంత కౌంట్ ఎక్కువనే ఉంది కానీ తక్కువ అయితే లేదు. విపరీతమైనటువంటి కాంపిటీషన్ అయితే పెరిగిందని అయితే చెప్పచ్చు, దాంట్లో డౌట్ లేదు. సో మీకు కావాలంటే డౌట్ వస్తే చెక్ చేద్దాం. ఇక నేను 2024 ఇక్కడ కింద కూడా వస్తుంది. ఒక్కొక్క మార్కు పైన 720 పైన 4 మెంబర్స్ ఉన్నారు, 750 పైన 2 మెంబర్స్ ఉన్నారు, 711 పైన 2 మెంబర్స్ ఉన్నారు, 710 మార్కుల పైన ఎంతమంది ఉన్నారు చూడండి, 20 మెంబర్స్ ఉన్నారండి. సో ఒక్కొక్క మార్కు పైన ఇంతమంది ఉన్నారు. మరి ఇదే 2023లో కనుక చెక్ చేసుకుంటే చూడండి 720 వచ్చిన వాళ్ళు 1 మెంబర్ ఉన్నారు. అదే 711 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే లాస్ట్ ఇయర్ 550 కట్ ఆఫ్ వచ్చింది కదా. ఆ 550 కట్ ఆఫ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ 2500 మెంబర్స్ వరకు కూడా సీట్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ 2422 చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మరి అదే కౌంట్ నాకు ఎక్కడ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఒక 50 మార్క్స్ యాడ్ చేసి చెక్ చేసుకుంటున్నాను. 2500 వరకు ఉంటే కనుక మనం ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ ఏయూలో సేఫే అని చెప్పొచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 2500 ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ మ్యాచ్ అవుతుందండి. సో ఏం బిట్వీన్ ది 600 నుంచి 720 మధ్య ఉన్నటువంటి కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 2500. ఈ 2500 ఎవరైతే 600 నుంచి 720 మధ్య ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్లో ఉన్నారని చెప్పొచ్చు. అయితే దీంట్లో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయంటే సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించి వాళ్ళు కనుక లోకల్ నాన్ లోకల్ అంటే
దాని లెక్క వేరే ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా ఏపీ స్టూడెంట్స్కి తెలంగాణలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈసారి అది ఉంటుందా లేదా అనేది అదొక విషయము. ఇప్పుడు కొత్తగా కొన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, అవి వస్తాయా పోతాయా తెలియట్లేదు, అదొక క్వశ్చన్. నిజంగా ఏపీకి ఎప్పుడు చూసినా లాస్ట్ నుంచి వాళ్ళకు ఒక దరిద్రం పట్టుకుందండి. కాలేజీలు వచ్చినట్టే వస్తున్నాయి, సీట్లు అయితే డబ్బోతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన సీట్ కాలేజీలకు పర్ఫెక్ట్గా పర్మిషన్ వచ్చేసి అట్లీస్ట్ సెకండ్ రౌండ్ వరకైనా క్లియరెన్స్ ఉంటే ఒకలాగా ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఇయర్ అగ్రిమెంట్ అయిపోతుందా కంటిన్యూ అవుతుందా అంటే అది ఒకలాగా ఉంటుంది. లేదన్నా లాస్ట్ ఇయర్కి సంబంధం యాస్టీస్గా అట్లనే ఉంటుంది, ఏం చేంజెస్ ఏం జరగతట్లేదు అనుకుంటే ఇదే 600 ఉంటుంది. అయితే కానీ మనకు ఏపీ నుంచి ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటి అనేది కూడా చెప్తాను. అంటే 2500 వచ్చినంత మాత్రాన వీళ్ళందరూ సేఫ్ అంటే 100%, అంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 100% సేఫే. ఇంకేమైనా తగ్గుద్దా సార్ అనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను. సో మనకు ఆల్ ఇండియాలో సీట్ రావడానికి చాలామందికి ఎలిజిబిలిటీ మనకు ఏపీ నుంచి ఉందండి. ఎందుకంటే ఏపీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది 690 ఎబో వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ దాదాపుగా 157 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 157 మెంబర్స్ ఆల్ ఇండియా కోటాలు వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందండి. అంటే దాదాపుగా 150 మెంబర్స్ ఇక్కడ మనకు రిడ్యూస్ అవుతున్నారు. అంటే ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్కి 150 మెంబర్స్ ఈ విధంగా ఉండడం వల్ల ఇంకొక 5 మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే అరౌండ్గా నేను అనుకుంటుంది అంటే ఇవన్నీ క్యారెక్టీరియాస్ కనుక చెక్ చేసుకుంటే అంటే కొత్తగా వచ్చిన సీట్లు రావు అనుకుంటున్నా, జస్ట్ రావు అనుకుంటున్నా. కానీ మనకు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళు కొంత ఎక్కువ మంది ఉంటారు అనుకున్నప్పుడు సో అది కాస్త ఎక్కడికి వచ్చేస్తుంది అంటే 595 అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కొంత సేఫ్. ఇది ఏయూకి సంబంధించి ఇక ఎస్వీకి అయితే కొంచెం తగ్గుతుంది. సో ఇది ఒకవేళ లేదన్నా ఈ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినాయి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కూడా గవర్నమెంట్ అర్థం చేసుకుని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్లను కూడా కన్వీనర్ కోటకి కన్వర్ట్ చేశాడు అనుకుంటే ఇంకా తగ్గుద్ది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారంగా ఎలాంటి చేంజెస్ లేవు, యాజ్ ఇలానే ఉంది అని అనుకుంటే కనుక మనకు 595 వరకు వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజన్ వాళ్ళు అయితే కొంతవరకు సేఫ్ అయితే చెప్పొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మార్క్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పేసి ఉంది. సో ఇది చెక్ చేసుకొని దీని ప్రకారంగా మీరు అనలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంట్లో మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఈ మెరిట్ లిస్టుకును స్టేట్ లిస్టులకి సంబంధం లేదు. మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ తీయడం అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా స్టేట్ లిస్ట్ అనేది వాళ్ళ రిలీజ్ చేసిన పీడిఎఫ్ల ప్రకారంగా తీయడం అనేది ఒకటి ఉంటుంది. మరి ఇదే పీడిఎఫ్లు ఇవి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అని మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్ అంటే ఈ స్టేట్ లిస్ట్ అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారంటే ఇది చెప్పడానికి కూడా లేదు. ఎందుకు లేదంటే నాకు వచ్చినటువంటి డౌట్స్ మామూలుగా లేదు. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళు చేసినటువంటి ఎక్సెల్ షీట్లు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి చెక్ చేశానండి. ఎందుకనంటే వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది అని ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చెక్ చేసుకుంటే 64,931 ఇచ్చారు. మరి నేను చెక్ చేసుకుంటే నాకు కౌంట్ ఎక్కువ వచ్చింది. సో ఒక 1% ఎక్కువ వచ్చింది. ఎందుకు ఎక్కువ తక్కువ వస్తుంది అని అన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో ఎగ్జామ్ రాస్తారు, తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో రాశారు. ఆ విధంగా మిస్ మ్యాచ్ కావచ్చు. ఈ విధంగా మిస్ మ్యాచ్ అయినప్పుడు రేపు పొద్దున స్టేట్ ర్యాంకులు కూడా మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతాయి. అంటే ఒక 1% తేడా డెఫినెట్గా ఉంటుంది, 1 or 2% డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఓవరాల్గా అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బేస్ చేసుకొని కేవలం బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి ఇంత పెద్ద కంటెంట్తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదంతా నేను అవగాహన పెంచుకున్న తర్వాత తెలంగాణలో ఓపెన్ కట్ ఆఫ్ 495 నుంచి 500 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ 595 నుంచి 600 మధ్య ఆంధ్రప్రదేశ్ ఏయూ ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ కట్ ఆఫ్ అలా ఉంటే రిమైనింగ్ కట్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళు ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, లోకలా, నాన్ లోకల్ ఏది కూడా తెలియదు. సో అవన్నీ తెలియకుండా మన క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ మీరు చేసుకుంటా అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడైతే మార్క్ ఆగిందో అక్కడ నుంచి 40-50 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఆ లెవెల్లో మనము కొంత అవగాహన పెంచుకోవడానికి ఉంటుంది తప్ప సో ఇది కట్ ఆఫ్ అని అయితే మనం అయితే చెప్పలేము. సో ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను
ఇది లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చూసుకోవడానికి ఇక సోషల్ మీడియాలో ఎన్ని అలిగేషన్స్ వస్తున్నాయి అంటే చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. ఇన్ని అలిగేషన్స్ మధ్య అక్కడ ఉన్నటువంటి పిటిషనర్స్, లాయర్స్, జడ్జెస్ మరి ఎఫెక్టెడ్ ఏరియాలో రీనీట్ కండక్ట్ చేస్తారా, లేకపోతే మరి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారా, మండే రోజు కోర్టులో డెసిషన్ ఫైనల్ అవుతుందా, ఇది ఎక్స్టెండ్ అవుతుందా, అసలు మళ్ళీ ఈ లిస్టులన్నీ తప్ప అంటారా, మళ్ళీ కొత్త లిస్టులు వస్తాయా, ఇదంతా క్లారిటీ లేదు. జస్ట్ ఓకే మనం ఊహించుకుంటున్నాం. కానీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే డెఫినెట్గా పెరిగింది, అంటే డౌట్ అయితే లేదు. సో ఇదన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ కోర్టు ఒక కొలిక్కి వచ్చేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు తప్ప మనం కట్ ఆఫ్ చెప్పలేం. కాబట్టి ఇది కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నా నువ్వు రిప్లై ఇవ్వట్లేదు అంటే నా మైండ్లో ఇన్ని రకాల ఆలోచనలు నాకే ఉన్నప్పుడు మీ మైండ్లో ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి, నేను కూడా అర్థం చేసుకోగలుగుతా. మనకున్న టెన్షన్ అలా సీట్ వస్తుందా లేదా. సో అదైతే నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఓన్లీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బేస్ చేసుకుంటే తెలంగాణలో 495, ఆంధ్రప్రదేశ్ ఏయూలో 595 అయితే కొంతవరకు సేఫ్ అని అయితే చెప్పగలుగుతున్నా. ఇక దీంట్లో కాలేజ్ వైజ్ ఎంత అన్న, స్టేట్ వైజ్ ఎంత అన్న, ఇదంతా అంటే ఇప్పుడు 720 వచ్చిన వాళ్ళ దాంట్లో ఎవరైనా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుందా, ఆ డిబార్ అవుతారా తెలియదు. 700 ఏబో వచ్చిన వాళ్ళు ఎన్ని సెంటర్లలో ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయో తెలియదు. మరి ఆ సెంటర్ బ్లాక్ చేస్తారో తెలియదు. ఒకవేళ ర్యాంకులలో ఎక్కడైనా డిబార్ కానీ లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ లేకపోతే ఏదైనా సెంటర్లో రీ ఎగ్జామ్ పెట్టడం కానీ జరిగితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. సో ఉంటే ఆ పోతే కూడా తెలియదు. కాబట్టి ఇట్లా కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఇదైతే నీ సేఫ్ స్కోర్ అనేది జస్ట్ అనుకుంటున్నా. మండే రోజు ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక jaypalanటే.comలో ఫ్యూచర్లో ఇప్పుడు కాదు, మీకు రౌండ్ 1 అయిపోయిన తర్వాత, రౌండ్ 2 అయిపోయిన తర్వాత, మెరిట్ లిస్ట్ అప్పుడు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు, రౌండ్ 1 ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఎన్ని సీట్లు మిగిలినాయి, సీట్ మ్యాట్రిక్స్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ ఫింగర్ టిప్స్ పైన తెలుసుకోవడానికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి వెబ్సైట్లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 599కి కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ జస్ట్ 599. అదేవిధంగా కేటగిరీ ఏ, బి, సి 3 కేటగిరీలకు సంబంధించిన రిపోర్ట్స్ కోసం 799. గత 3 సంవత్సరాల జరిగినటువంటి రిపోర్ట్స్తో పాటు రాబోయే 24 రిపోర్ట్స్ కూడా మనం అప్లోడ్ చేయబోతా ఉంటాం. కౌన్సిలింగ్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా. రేపు ప్రొద్దున అఫీషియల్గా స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత కూడా ఆ లిస్ట్ కూడా నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి ఈ విధంగా ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్పడం కంటే మన కట్ ఆఫ్ మనమే తెలుసుకోవడానికి ఈ సైట్ ఎంతైనా ఉపయోగపడుతుంది. అలాంటి సైట్లో మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తేనే మరి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ పీడిఎఫ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ పీడిఎఫ్స్ల పైన లేదన్నా మాకు సాఫ్ట్వేర్ కంపెనీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మాకు ఇదంతా ఎక్సెల్కి కన్వర్ట్ చేసి ఇస్తారు అనుకుంటే నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు నేను మెయిల్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. దాంతోపాటు ఇలా సోషల్ మీడియాలో వచ్చిన అలిగేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటిది, మండే రోజు కోర్టు ఏదైనా ఫైనల్ డెసిషన్కి వస్తుందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.